నమస్కారం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్లాంలో జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం. కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించిన చిన్న శ్రీను. మన్యం జిల్లాలో ఖరీఫ్ సాగును పరిశీలించిన ఎమ్మెల్యే విజయచంద్ర. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని వ్యాఖ్య. విజయనగరంలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంపై న్యాయ సదస్సు. మానవ రవాణాను వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించిన సివిల్ జడ్జి కృష్ణప్రసాద్. కూటమి ప్రభుత్వం పాలన మొదలుపెట్టిన ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని కూటమి నాయకులను ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని కర్లాం గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి నేతలు ప్రజలకు ఎటువంటి మేలు చేయకుండా పల్లెల్లో తిరుగుతున్నారని, వారి అభివృద్ధికి చేసిన పనులను ప్రజలకు చెప్పాలన్నారు. తాము గ్రామాల్లోకి వస్తే తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల కోసం వివరించగలమన్నారు. టీడీపీ నేతలు అలా చెప్పగలరా అని ప్రశ్నించారు. గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎన్నో హామీలు ఇచ్చారని, దానికోసం బాండ్లు కూడా ఇచ్చి మోసం చేశారని తెలిపారు. హామీలు అమలు చేసేలా ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఎలా మోసం చేస్తుందో వైసీపీ కార్యకర్తలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వైసీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షానే ఉంటుందని, వారి అభివృద్ధికే అహర్నిశలు పనిచేస్తుందని చెప్పారు. ప్రజావాణిని ప్రభుత్వానికి వినిపించి హామీలు అమలు చేసేంత వరకు పోరాడుతూనే ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులుగా మా బాధ్యత ఏంటంటే ఎన్నికల్లో గెలిచినా ఓడినా, అధికారం ఉన్నా లేకపోయినా, అధికారం ఉంటే మీకోసం వచ్చి ఇందాక మీ సర్పంచ్ గారు చెప్పినట్టు మీకు ఏం కావాలి, మీ గ్రామానికి ఏం కావాలి, మీ అందరికి ఏం కావాలని చెప్పి చేయడం. అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మనకేం పని లేదులే, మనకేం ఉందిలే, మన ఇంట్లో మనం కూర్చొందాలే, మళ్ళీ ఎలక్షన్ నాడు వద్దాంలే అనే భావన కాకుండా ప్రజలకి ఏవైతే ప్రభుత్వాలు హామీలు ఇస్తాయో ఆ హామీలన్నీ వాళ్ళకి అందుతున్నాయా లేవా, ఒకళ్ళు అందితే మంచిది, అందింది చాలా మంచిది ప్రభుత్వం అని చెప్పడం, ఏదేదో వాళ్ళు కూడా పెట్టేది మంచి ప్రభుత్వం అని. ఒకళ్ళు అందకపోతే ఈ ప్రభుత్వం ఇగో ఈ హామీలన్నీ అమలుపరచలేదు, ఖచ్చితంగా వారి తరపుని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ఈ ప్రభుత్వానికి తెలియజేద్దాం, ఈ ప్రజల తాలూకు వాణిని ఆ ప్రభుత్వానికి వినబడేటట్టు చేద్దాం అనేది ఆలోచనతో వచ్చాను తప్ప ఇప్పుడేదో ఇంకేదో 4 సంవత్సరాల కాలం ఉంది, ఎవరినో విమర్శించడానికో లేదా ఎవరి మీదో నిందలేయడానికో ఇవాళ రాలేదు. పాపం చాలా గట్టిగా సర్పంచ్ గారు చెప్పారు, ఈ గ్రామంకి ఎన్ని పనులు చేసిన, మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత వచ్చి ఇవన్నీ చెప్తూనే ఉంటాడు మా రవణ, లేకపోతే మా సీను, ఎప్పుడును మా సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారు, లేకపోతే గ్రామ పెద్దలందరూ కూడా. ఎందుకు చెప్తామంటే రాజకీయ పార్టీలు ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ప్రజలకు ఏం కావాలి, ఆ ప్రభుత్వాలు ఏం చేయాలనేది ఆలోచన చేసేవాళ్ళు. మరి పెద్దలు సత్యబాబు గారు అయితేనేమి, లేదా మా పార్లమెంట్ సభ్యుడు చంద్రశేఖర్ అయితేనేమి, లేదా జిల్లా పంచాయతీగా నేనైతేనేమి, ఈ వేదిక మీద పెద్దలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు పెద్దలు అయితేనేమి ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ గ్రామంలో ఒక సంవత్సర కాలం అయినంటే మేము ఈ టైం రాగానే పాప అందరూ వచ్చారు, ఊరందరూ కూడా వచ్చి కూర్చున్నారు, ఏమైంది మీటింగ్ పెట్టారు ఏంటో చెప్తున్నారని. ఏం కాదు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం, దానికి కొత్తగా ఒక ఆయన కూడా వారికి తోడయ్యారు. గతంలో చంద్రబాబు నాయుడు ఒక్కరు ఉండేవారు, ఇప్పుడు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వారు కూడా తోడారు. వాళ్ళిద్దరూ కలిపి మీకు అనేక హామీలు చెప్పారు. ఈ క్యూఆర్ కోడ్ కనుక కొడితే ఖచ్చితంగా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నికల సమావేశాలు ఏం చెప్పారు, ఇచ్చిన పథకాలు, ఈ 30 పథకాలు, దేవుడి గారికి 30 పథకాలు కొనసాగిస్తూ అదనంగా సూపర్ 6 చేస్తానని చెప్పారు. సరే, ఈ మధ్యన ఇందాడే చెప్పారు ఎవరో, మరి సుపరిపాలన తొలివిడిగా అని చెప్పి పెద్దలు వచ్చారు. చాలా మంచిది. ప్రజాస్వామ్యంలో బాధ్యత గల వ్యక్తులు ఎన్నికైన తర్వాత గ్రామాలకు రావడం, ఈ గ్రామంలో వారు వచ్చి గతంలో సత్యబాబు గారు, నేను, పెద్దబాబు గారు, ఇంకా చాలామంది అక్కడ కూర్చొని ఇదే వేదిక దగ్గర కూర్చొని సత్యబాబు గారు అధికారులు అందరినీ అక్కడ పెట్టేవారు. ఇక్కడే కూర్చొని పెట్టి ఇగో నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పాం, ఎన్నికల్లో మాకు హామీలు అంటే
మాకు అది బైబిల్తో సమానం లేదా భగవద్గీతతో సమానం అని చెప్పి ఎవరెవరికైనా ఏమైనా ఉంటే చెప్పండి సమస్యలు, నీకు పెన్షన్ ఉంటుందా లేకంటే చెయ్యెత్తమనేవారు, నీకు ఇల్లు కావాలా చెయ్యెత్తనేరు, లేదు నీకు అమ్మఒడి వచ్చిందా లేదని అడిగేవారు, లేదు నీకు రైతు భరోసా అందిందా లేదా అడిగేవారు. ఇలాగా ఏవైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు అన్నీ అడిగేవారు. ఇది మేము గతంలో చేసాం. మరి నిన్న వచ్చారో మొన్న వచ్చారో నాకు తెలీదు, లేదా ఇవాళ వచ్చారో తెలీదు. సుపరిపాలన తోలువడిగా అని చెప్పి శాసనసభ్యులు వచ్చారు. ఆయన కూడా వచ్చి ఇలాగే మీటింగ్ పెట్టి, మీ అందరికీ సూపర్ 6 వచ్చాయి, ఈ సూపర్ 6 అన్నీ మీకు అందాయా లేదా, ఈ గ్రామంలో ఎవరైనా అదన ఒక కొత్త పెన్షన్ ఎవరికైనా ఇచ్చారా, ప్రతి ఒక్కరి పెన్షన్లు అందాయా లేవా అని చెప్పి అడిగితే మేము చాలా సంతోషించేవాళ్ళం. ఇదే వేది దగ్గరికి వచ్చి ఎవరికైనా పెన్షన్ అర్హులేని వాళ్ళు పెన్షన్లు ఎవరికైనా రాలేదా చెప్పండి, మీరు చేతులు ఎత్తండి. ఎవరు చేతులు ఎత్తలేదు అనుకో, మీరు లేదు బాబు మా ఊర్లో అందరికి పెన్షన్లు వచ్చేస్తాయి, ఎవరు అడగక్కర్లేదు, వృద్ధా పెన్షన్లు వస్తున్నాయి, వితంతు పెన్షన్లు వస్తున్నాయి, లేదు ఎవరికైనా మా మెడికల్ పెన్షన్స్ కూడా మా పెట్టుకున్న అందరికి వస్తున్నాయంటే చాలా సంతోషం. లేదండి మా ఊర్లో వచ్చారు నాయకులు మా అందరికి పెన్షన్లు అందుతున్నాయంటే, ఇవాళ చెప్పండి ఏదైతే పెన్షన్లు ఉన్నాయో కొత్త పెన్షన్లు ఒక్కరికైనా ఎవరైనా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఈ 14 నెలల్లో ఎవరికైనా ఒక పెన్షన్ వచ్చిందా చెప్పండి, ఒక పెన్షన్ లేదు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా నాయకులు గ్రామాలకు వచ్చేటప్పుడు ఇక్కడే కూర్చొని ఇదే వేదికలు అడగాల. లేదు రైతు భరోసా మీ అందరికి అందిందా లేదా, 20,000 రూపాయలు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 20,000 రూపాయలు మీ అందరికి రైతుల అకౌంట్లో పడ్డాయా లేదా అని చెప్పి అడుగుంటే చాలా సంతోషం. అంతేగాని ఇదే వచ్చేసి మొక్కుబడి కల్లా అక్కడెక్కడ 3 ఇళ్ళు తిరిగి ఓ ఫోటో తీయించుకొని వర్రమని ఎవడని అడుగుతాడేమని చెప్పి కారు ఎక్కి పారిపోతున్నారు. ఇది కాదు కదా. మేము గతంలో మీ గ్రామానికి వస్తే ఇదే వేదిక దగ్గర కూర్చొని మీ గ్రామం అందరు పిలిపించుకొని ఎవరైనా ఉంటే అడిగి ఒకవేళ ఎవరైనా సమస్య చెప్తే ఆ సమస్యను ఎక్కడ తీర్చేవాళ్ళు. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ కూడా, ఎవరైనా నాయకులు ఎన్నుకున్న వాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు ధైర్యంగా ఇక్కడికి వచ్చి నిలబడి ఇగో మీకు ఈ కార్యక్రమాలన్నీ చేశాం, చాలా సంతోషం. ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళ బాధ్యత. ఈ 14 నెలల కాలంగా అధికారంలోకి వచ్చిన శాసనసభ్యులు కానీ, లేదు ఈ అధికారంలో అదే ప్రజాప్రతినిధులు కానీ, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, లేదా కూటమి పెద్దలు కానీ ఎవరైనా వచ్చి మీ గ్రామాలకు వచ్చి అడిగే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏం చెప్పింది, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. ఏమైందా మీ భవిష్యత్తు, ఎక్కడుంది మీ భవిష్యత్తు? మీ భవిష్యత్తు కాదు కదా, మీ అందరికీ మోసం చేసే కార్యక్రమం చేశారు. మోసం చేశారు కాబట్టి రండి తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు వస్తే అడగండి, బయటపడి అడుగుదాం ఈ ప్రభుత్వాన్ని ఎందుకు చేయరు. ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ప్రతి హామీని కూడా మీ మెడలు వంచి ఈ పేద ప్రజల కోసం పనిచేస్తాం. ఇది వైఎస్ఆర్ పార్టీ అని చెప్తున్నా. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన కర్లా గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, అధికారం ఉన్నా లేకపోయినా, ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా, ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా మీకోసమే పనిచేస్తామని చెప్పి, మేము ఉన్న అధికారం ఉన్నా మీ దగ్గర ఉంటాం, అధికారం లేకపోయినా మీ దగ్గర ఉంటాం. ఎందుకంటే అధికారం అనేది మీరు ఇచ్చేది, మీరిస్తే మీకోసం పనిచేస్తాం, మీరు ఇవ్వకపోతే మీ తరపున పనిచేస్తాం తప్ప మీ నుంచి మాత్రం దూరంగా వెళ్ళమని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్వతీపురం మన్యం జిల్లాలో చారు మజుందార్ 53వ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి భాస్కర్రావు ఆధ్వర్యంలో పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ రోడ్డులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు బెలగాం రైల్వే స్టేషన్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా మన్యం జిల్లాలో పలు గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయం లేక డోలీమోతలు తప్పడం లేదన్నారు. అదేవిధంగా గత 40 సంవత్సరాలుగా భూములను సాగు చేస్తున్న గిరిజనులకు ఇప్పటికీ పట్టాలు లేవని తెలిపారు. ఆ భూములను రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిశీలన చేసి తక్షణమే పట్టాలు ఇవ్వాలని కోరారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పని దినాలు 200 రోజులకు పెంచాలని, దానికి తగిన వేతనం 600 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదాని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, పెంచిన విద్యుత్ బిల్లులను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం, పాలకొండ, సీతంపేట గ్రామస్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చారు మజుందార్ 53వ వర్ధంతి సభ సందర్భంగా ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో దశాబ్దాలుగా గిరిజన రైతాంగ సాయుధ పోరాటాలు చేసినటువంటి అమరతత్వం 360 పైసీలకులు అమరతత్వం అయ్యారు. కానీ ఆ రోజు బ్రిటిష్ పాలన నుంచి ఈ రోజు వరకు మన పాలకులు చెప్తా ఉన్నారు, కనీసం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు పూర్తి స్వేచ్ఛ హక్కు అనేది గిరిజన ఆదివాసీలకి లేదు. ఈ రోజున గిరిజనుల ఆదివాసీలు భూములని మెల్లగా వాళ్ళని అక్రమ బదలాయింపులు చేసి వాళ్ళ భూముల్ని కబ్జా చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్యకు పూనుకుంటుంది. దాన్ని మేము అడ్డుకట్టుగా ఈరోజు చారు మజుందార్ గారు 53వ వర్ధంతి సందర్భంగా చారు మజుందార్ గారికి ఈ ర్యాలీని అంకితం చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో పెట్టుకోవడం జరిగినది. బ్రిటిష్ తోటి పాలనలాగా ఈరోజు ఈ పాలకులు చేస్తున్నటువంటి పనికి డోలుమాత అనేది ఇంతవరకు కూడా తప్పడం లేదు. ఈ రోజు ఈ ప్రభుత్వాలకు ఒకటే నేను ప్రశ్నిస్తాను, మీరు మారిందన్నారు, ఎక్కడ మారిందిరా? మారిందనడానికి మీకు సిగ్గేమీ లేదురని చెప్పేసి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఈ రోజున చూడండి, గిరిజనులు సాగు చేస్తున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ పాలకులు ఉన్నారు. వాళ్ళ గ్రామాలలో కొన్ని గ్రామాల్లో అయితే స్కూళ్ళు లేవు, అంగన్వాడీ బిల్డింగులు లేవు, రోడ్లు లేక నానా నరకయాతన పడి అనేకమైనటువంటి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ లాంటి జ్వరాలకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మేము ఇక్కడ బెల్గాం స్టేషన్ నుంచి ఈరోజు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వివిధ సంస్థల మీద మేము ఒక మెమోరాండాన్ని సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ తరపున ఇస్తున్నాము. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకున్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలైన విషాద ఘటన విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట పిల్లగ్రహారం మధ్యలో జరిగింది. కొత్తవలస నుంచి శృంగవరపుకోట వస్తున్న ఆటోను కొత్తవలసకు చెందిన బొబ్బాది వెంకటేష్ బైక్పై వేగంగా వచ్చి ఆటోను ఢీకున్నాడు. దీంతో ఆటోలో ఉన్న 6గురు వ్యక్తులలో లక్కవరపుకోట మండలం కిత్తనపేట గ్రామానికి చెందిన ఎడ్ల సింహాచలం అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న మిగతా 5గురికి తీవ్ర గాయాలవడంతో 108లో శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో బైక్తో ఢీకొన్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు లక్కవరపుకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంటలు పండించడంలో రైతు గెలిస్తేనే వ్యవసాయం నిలుస్తుందని, ఆ రైతు లేనిదే పంటలు పండవని, రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పార్వతీపురం ఎమ్మెల్యే బూనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో బాలగుడబ గ్రామంలోని ఖరీఫ్ వరి ఉబాలను ఆయన పరిశీలించారు. ఈ మేరకు రైతులతో, మహిళలతో కలిసి ఆయన వరి ఉబాలు నాటారు.
రైతు అవతారం ఎత్తిన ఎమ్మెల్యేను చూసి నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు కష్టాన్ని గుర్తించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో వరి పంట బాగా పండి ప్రతి రైతు సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తనకున్న 2 ఎకరాల భూమిని ఇచ్చేయమంటే కాదన్నాడని సొంత చిన్నాన్నను నాటు తుపాకీతో కాల్చి చంపిన ఘటన విజయనగరం చేసుకుంది. వడ్డవర పంచాయతీ శివారు గిరిశేఖర గ్రామం చిట్టంపాడకు చెందిన సీదరి రాముకు 3 కుమార్తెలు. అనారోగ్యంతో ఒక కుమార్తె మృతి చెందగా మిగిలిన 2కి పెళ్లిళ్లు చేశాడు. కాగా 3 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఒంటరిగా మిగలగా ఇతనుకున్న 2 ఎకరాల భూమిని రాసిచ్చేయమంటూ తన అన్న కుమారుడు నాగరాజు తరచూ గొడవ పడుతున్నాడు. చంపేస్తానని బెదిరించడంతో దారపర్తి పంచాయతీ పల్లపు దుంగాడలో ఉంటున్న కుమార్తె నాగమ్మ ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి నాగరాజు పల్లపు దుంగాడ వచ్చి బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో పొలం పనులకు వెళ్లిన రామును నాగరాజు నాటు తుపాకీతో కాల్చి చంపాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. విజయనగరం మార్కెట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ కర్రోతు నరసింహరావు అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కొత్త అగ్రహారం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు మార్కెటింగ్ సంస్థను అన్ని విధాలా రైతులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. కమిటీ సభ్యులందరి సహాయ సహకారాలతో వ్యవసాయ కమిటీ అభివృద్ధికి పనిచేస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రమాణ స్వీకారం చేసిన కమిటీ సభ్యులందరికీ కూటమి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే విధేయతను కలిగి ఉంటున్నాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేసిన విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఐబీ రాజు గారు పాలక మండలిని విజయనగరం మార్కెటింగ్ కమిటీ పాలకవర్గం అనేది ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. గౌరవనీయులు మా అందరికీ ఆదర్శప్రాయులు మార్గదర్శి అయినటువంటి అశోక్ గజపతిరాజు గారి ఆశీస్సులతో గౌరవ శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారి సూచనలతో అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకుల తాలూకా ఆశీర్వచనాలతో ఈరోజు విజయనగరం పాలకవర్గం అనేది కొలువు తీరడం జరిగింది. ఈరోజు చెప్పిన తోటే పెద్దలందరూ కూడా ఏ విధమైన ఆలోచనతో, ఏ విధమైన మంచి వడివడికతో ముందుకు సాగాలనే ఆలోచనతో మాకు ఈ అవకాశం కల్పించారో ఎక్కడా కూడా పెద్దల తాలూకా నమ్మకాన్ని కానీ వారి తాలూకా ఆలోచన కానీ ఏ విధమైన డీవియేషన్ లేకుండా మంచిగా ఈ విజయనగరం నియోజకవర్గంలో ఉన్న ఈ మార్కెటింగ్ కమిటీ అభివృద్ధికి మా పాలకవర్గం అంతా పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎలివిన్పేట చెక్పోస్టు వద్ద సిఐ హరి ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన గుమలక్ష్మీపురం,
కురుపాం మండలాల్లో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చే వాహనదారులను ప్రశ్నించి వారి లగేజీ, బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. సరిహద్దు గ్రామాల్లో రాకపోకలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఏ కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా హేయమైన చర్యని, ఈ వ్యవస్థీకృత దోపిడీని అంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు, చిన్నపిల్లలను అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అక్రమ రవాణా బాధితుల హక్కులు, రక్షణ, వారి భద్రతలే ప్రధాన అంశంగా పోలీస్ యంత్రాంగం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందని స్పష్టం చేశారు. అక్రమ రవాణా బాధితులకు రక్షణ, నష్టపరిహారం, పునరావాసంతో పాటు వారికి తగిన న్యాయ సహాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థతో పాటు పోలీసు యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. అనంతరం మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిల్లల అక్రమ రవాణాపై పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. గతంలో కన్నా ఇప్పుడు గతంలో ఏది జరిగినా కొంత ఓపెన్గా ఉండేది. ఇప్పుడు తెరచాటును జరుగుతున్నాయి. అంటే డిటెక్ట్ చేయడం చాలా కష్టమైన పనిగా మనం భావించవచ్చు. గతంలో ఓపెన్గా కొన్ని కార్యక్రమాలు జరిగేవి. మనం ఆ ప్రాంతాలకేమో రెడ్ లైట్ ఏరియా అని మనం అనేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. టెక్నాలజీ పెరిగింది కానీ ఇందులో డిటెక్ట్ చేయడం కూడా మనం కష్టమైన పనిగా మనం జరుగుతుంది. దీనిలో ఏంటంటే ఒక ప్రజలు మనం అంటే మన భాగస్వామి అయ్యి మనం ఇన్వాల్వ్ అయితే తప్పించి ఎవరికి తెలియని పరిస్థితి. ఏ కాలనీలో ఏం జరుగుతుందో, ఏ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఎంత ఇంటెలిజెన్స్ ఎస్పీ ఉన్నప్పుడు కూడా తెలియని పరిస్థితి. ఏదైనా ప్రజలు కోఆపరేట్ చేస్తే కానీ ఇటువంటి మనం అరికట్టలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఈ కుటుంబ వ్యవస్థ గతంలో అందరూ పల్లెటూరులో కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు అంతా విడిపోయారు. పిల్లగానే విడిపోయి అంటే ఎవరి మట్టుగా వారు ఉండడం వల్ల ఒకరికొకరు సంబంధం లేకుండా పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఈ విచ్చలవిడితనం, ఒంటరితనం ఇదైపోయి ప్రజలు కూడా పక్క మనిషి ఏమవుతుందో తెలియని పరిస్థితి అయిపోయింది. కుటుంబంలో కూడా ఇంట్లో కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయిపోయింది. పూర్వం ఏంటంటే చిన్న ఇంట్లో అందరూ ఉండేవారు. ఇప్పుడేంటంటే పెద్ద ఇంట్లో ఎవరి గదిలో ఉంటాం, ఏ గదిలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయిపోయింది. అందువల్ల ఇది మనం ఎవరో బ్లేమ్ చేయకుండా ముందు మనం చక్కబెట్టుకుంటున్న అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొన్ని వాళ్ళ పరిస్థితులు అనమాట, వాళ్ళ కుటుంబ నేపథ్యం పరిస్థితుల వల్ల కొంతమంది దీనిలోకి లాగవలసిన అవసరం ఏర్పడింది. తల్లి చనిపోయో లేకపోతే తల్లి చనిపోయి ఇలా తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళు అనాథలు ఏర్పడి ఇంకా వాళ్ళకి అవకాశం లేకుండా ఆటోమేటిక్గా ఇందులో రావడం జరుగుతుంది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మనం నిర్మూలించాలంటే ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసికట్టుగా పనిచేయాలి. సో ప్రతి డిపార్ట్మెంట్ వారు ఏంటంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఎన్జిఓస్ కానీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తేనే మనం ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అరికట్టడం అవకాశం అసలు ఉండదు అనమాట. సో మన డిఎస్పీ గారు చెప్పారు, గతంలో మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ ఎక్కడ జరిగేది ఓపెన్ ప్లేసెస్లో జరిగే. ఓపెన్ ప్లేసెస్ మనకి ఏదైనా బ్రోతల్ హౌసెస్ అట్లాంటివి ఇక మనకి ఓపెన్గా ఉండేవి కాబట్టి అక్కడి నుంచి మనం కంట్రోల్ చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, అంతా సీక్రెట్గా జరుగుతుందని చెప్పారు. సో సీక్రెట్గా జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలా, ఎట్లా కంట్రోల్ చేయాలంటే గ్రాస్ రూట్ లెవెల్ కంట్రోల్ చేస్తేనే అది కంట్రోల్ అవుతుంది. గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరు పనిచేస్తారంటే ఇప్పుడు మనకి మహిళా పోలీస్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ మీరంతా కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తారు. మీరంతా విలేజ్ లెవెల్లో ఎక్కడేం జరుగుతుంది అనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంటుంది,
ఫ్యామిలీలో కుటుంబ పెద్ద అనేవాడు మరణించడం జరుగుతుంది. మరణించిన తర్వాత ఆ పర్టికులర్ గ్రామంలో కానీ వార్డులో కానీ ఎవరైనా చనిపోతే ముందు ఎవరో తెలుస్తుంది, మీ మహిళా పోలీసు వారికి కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ డెత్ సర్టిఫికేట్స్ అంతా మీరే స్టార్ట్ చేస్తారు కాబట్టి చనిపోయిన విషయం మీకు తెలుస్తుంది. సో ఆయన కుటుంబ పెద్ద, పూర్ ఫ్యామిలీ, ఎవరూ లేరు, ఒక అమ్మాయో లేదంటే చైల్డ్ అబ్బాయి, మైనర్ అబ్బాయో ఉన్నాడు, డెఫినెట్ గా వాళ్ళు టార్గెట్ చేసే శక్తులు అనమాట రెడీగా ఉంటాయి. వీళ్ళు ఏ విధంగా టార్గెట్ చేయాలి, సో వాళ్ళే సోర్స్ అనమాట వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చేయాలా, కౌన్సిలింగ్ అనేది ఇప్పించడం చేయాలన్నమాట. కౌన్సిలింగ్ ఇప్పించి అదే విధంగా కౌన్సిలింగ్ ఇప్పించడం మాత్రమే పని జరుగుతుందా, జరగదు. కౌన్సిలింగ్ ఇచ్చిన మాత్రం మనం వాళ్ళు సొలిసిట్ చేయగలమా, చేయలేం. తర్వాత ఏం చేయాలి వాళ్ళకి, సో మనకి వాళ్ళ పేదరిక పరిస్థితి నుంచి వాళ్ళని బయటపడేయడానికి మనం వంతు సహాయం చేయాలి. మన వంతు సహాయం అంటే ఏంటి, మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే అది కూడా లేదు. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వారు ప్రతి ఫ్యామిలీకి ఎవరైతే పూర్ పీపుల్ అని భావిస్తున్నారో అటువంటి ప్రతి ఫ్యామిలీకి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ బెనిఫిట్స్ అందేటట్టుగా మన డిపార్ట్మెంట్స్ ఏదైతే మన లైన్ డిపార్ట్మెంట్ అయినా కానీ మెయిన్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇవన్నీ ఉంటాయో వీళ్ళందరినీ మనం కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి ఆ గవర్నమెంట్ బెనిఫిట్స్ అందినట్టు మనం చేసాం అనుకోండి, సో డెఫినెట్ గా అప్పుడు వాళ్ళు ఈ ఉచ్చులో అనేది దిగుతా అనేది ఉంటారనమాట. సో ఎవరైనా చెప్పినా మాయ మాటలు అనేది నమ్మకుండా జరుగుతుంది. సో అట్లాంటివి చేయాలంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకే సాధ్యపడుతుంది తప్పితే మాలాగా స్టేట్ జిల్లా లెవెల్ ఆఫీసులో కూర్చొని మనం ఇదంతా నిర్మూలించాలంటే జరిగే పని కాదు. మేము ఎంతవరకు సహాయం చేయగలమంటే ఏదైనా ఇన్సిడెంట్ రిపోర్ట్ అయితే వాళ్ళకి ఏం చేయాలి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ తరఫున చేసినప్పుడు మనకి లేబర్ డిపార్ట్మెంట్ ఉంటారు, సిడబ్ల్యూసీ డిపార్ట్మెంట్ ఉంటారు, అదే కలెక్టర్ ఆఫీస్ నుంచి వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ అందినట్టుగా చేయాలంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ రావాలన్నమాట. సో అదంతా కూడా కోఆర్డినేషన్తో అవుతుంది కాబట్టి సో అట్లాంటి మీకు ఏమైనా వాళ్ళ బెనిఫిట్స్ రాకుండా ఎక్కడైనా ఇబ్బందులు కనుక ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే మేము కలెక్టర్ వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ విధంగా ఆ సమస్య అనేది వాళ్ళకి సాల్వ్ అయ్యేటట్టుగా చూస్తామని చెప్పే ఉద్దేశంగా భాగంగానే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా డిఎల్ఎస్ అంటే ప్రజలకి ఎటువంటి సహాయం అయినా అంటే వాళ్ళ హక్కులు, ప్రజలకు హక్కులు ఉంటాయి కాబట్టి ఆ హక్కులు వాళ్ళు రక్షించుకోవడానికి ఎవరైతే హక్కుల భంగం కలుగుతుందో మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ప్రతి వ్యక్తికి వాళ్ళ హక్కులు ఉంటాయి, హక్కులు వాళ్ళకి చెందాలి. ఎవరికైతే హక్కులు చెందలేదో వాళ్ళకి హక్కులు చెందినట్టుగా చూడాల్సిన బాధ్యత ఏదైతే ఉందో కొన్ని ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్ అసలు మనకి నిర్లక్ష్యం చేయవచ్చు. అట్లాంటి వారిని మనం ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి హక్కు పొందేటట్టుగా మనం చేయగలిగితే మన సక్సెస్ మన ఏదైతే మన ఏమైనా ఉందో అది మనం రీచ్ అయినట్టుగా అవుతుందని చెప్పి మాకు సుప్రీంకోర్టు వారి గైడ్ లైన్స్ ప్రకారం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏం చేయాలి అనేది ఎవరికి అవగాహన లేదు. ఎవరిని అడిగినా కూడా అది మా డిపార్ట్మెంట్ కాదండి అని చెప్తున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే ఎవరికి అవేర్నెస్ అనేది పూర్తిగా లేకపోవడం. పూర్తిగా లేదంటే మనం ఏం చేయాలా, అవేర్నెస్ కలిగించుకోవాలా, మనం విషయాలు తెలుసుకోవాలంటే ఇట్లాంటి మీటింగ్ రావడం వల్ల లేదంటే మనం ఐఆర్ఎఫ్స్ ఎవరైనా కన్సల్ట్ చేయడం వల్ల తెలుస్తుంది. ముఖ్యంగా మనకి ఏదైనా కొన్ని సందర్భాల్లో చూస్తాం, ఒక అబ్బాయి అనేది తప్పిపోతుంటాడు, అది ఎవరు తీసుకువెళ్ళరు, ఆయన కానీ తప్పిపోతాడు, కేసు రిజిస్టర్ అవ్వదు, ఏమీ అవ్వదు, ఎవరు కంప్లైంట్ చేయరు, పోలీసుల దృష్టిలో పేపర్లో వేస్తారు, బాలుడు అదృష్టం అయినాడని చెప్పి పేపర్లో వేస్తాడు. పోలీసు వారు పేపర్ చూస్తారు కానీ ఎవరు నాకు తెలిసి పట్టించుకోరు అనుకుంటారు. ఏముంది బాలుడు అదృష్టం అయితే మనకేముందలే అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ బాలుడు అదృష్టం అయితే ఏం చేయాలా, కేసు ఉందా, ఎవరి మీద కేసు పెడతాం, ఎవరి మీద కేసు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఎవరైతే మనకి మిస్సింగ్ అయిన చిల్డ్రన్ ఉంటాడో మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు మనకి స్పెసిఫిక్ ఎప్పటికప్పుడు SOP స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ గైడ్ లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారం ఏంటంటే ఏదైనా మిస్సింగ్ చైల్డ్ అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ ఇమీడియట్ గా FIR వేయాలి. FIR వేసిన తర్వాత కంప్లైంట్ ఎవరు మనకు ఫైల్ చేయకపోతే సుమోటోగా FIR వేసే అధికారం ప్రతి పోలీస్ ఆఫీస్ స్టేషన్ ఆఫీసర్కి ఉంటుంది. సో ఏదైతే మిస్సింగ్ పాయింట్ ఉందో FIR వేయాలి. వేసిన తర్వాత ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ట్రేస్ అవుట్ అయితే ఏం చేయాలా, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ఎక్కడ ఉండాలో తెలియదు అని చెప్పి దానికోసం మన జూనియర్ జస్టిస్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ముఖ్యాంశాలు మరోసారి. కర్లాంలో జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం. కూటమి ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించిన చిన్న శ్రీను. మన్యం జిల్లాలో ఖరీఫ్ సాగును పరిశీలించిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని వ్యాఖ్య. విజయనగరంలో మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంపై న్యాయ సదస్సు. మానవ రవాణాను వ్యవస్థీకృత దోపిడీగా అభివర్ణించిన సివిల్ జడ్జి కృష్ణప్రసాద్.
వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.